ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము లోకప్రియ కవి అనే టాపిక్ని ఒక్కొక్క కవి గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలా చదవాలి, ఇప్పుడు కవులు ఉన్నారు, ఈ కవుల్ని ఏ రకంగా చదవాలి, మనం మిక్స్ ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా చదివితే మనకి ఈ యొక్క ప్యాటర్న్ కరెక్ట్గా ఫాలో అవుతాము. సో ఎక్కడా కూడా మనము చదివే విధానం పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే వీటిని మనం చేయగలము. ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి ఎక్కడ మనం లైట్ తీసుకున్నా ఎగ్జామ్ మనల్ని లైట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆదికాలం నుండి స్టార్ట్ చేసినట్లయితే, మరి ఈ ఆదికాలకు సంబంధించిన కవుల్లో మనం చూసినట్లయితే లోకప్రియ సాహిత్యకార్ అని చెప్పి సిద్ధ సాహిత్యకు సంబంధించిన కవుల్లో ఫస్ట్ సరహపాదండి. సరహపా అంటే యాక్చువల్గా ఈయన్ని సరహపా అని ఎందుకంటారు, డిఫరెంట్ నేమ్స్ ఎందుకు పడ్డాయి, ఇది కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. महापंडित राहुल सांस्कृत्यान सरहबाद का समय 7वीं शताब्दी में माना है. అయితే కావ్యగత పరంగా మరి ఒక్కొక్క రైటర్ యొక్క రచనల్ని ఒక్కొక్క కాలంలో అని చెప్పి కొంతమంది రైటర్స్ మధ్యలో వివాదాస్పదంగా ఉంటారు. అంటే ఒక రైటరు 8వ శతాబ్దంలో కొలిస్తే ఇంకొక రైటర్ ఏమో 9వ శతాబ్దం 6వ శతాబ్దంలో కొలుస్తారు, ఇంకొకళ్ళు 7వ శతాబ్దంలో. అలా అవన్నీ వదిలేసినట్లయితే కొంత వివాదాస్పద విషయం అయితే ఉంది ఈయన కాలానికి సంబంధించింది. అయితే महापंडित राहुल सांस्कृत्यान सरहपाद को 7वीं शताब्दी का प्रथम कवि मानते हैं. సరహపాని 7వ శతాబ్దానికి సంబంధించిన ప్రథమ కవిగా కొలుస్తారు. ఎవరు? పండిత్ రాహుల్ सांस्कृत्यान. ये 84 सिद्धों में, सिद्धों की संख्या कितनी मानी जाती है? సిద్ధులు ఎంతమంది అని చెప్తే ఏమని చెప్తారు? 84 మంది సిద్ధులు. అందుట్లో మరి ఈయన ఒకరు. సిద్ధ వంశంలో సిద్ధుల యొక్క కాలంలో సిద్ధుల్లో 84 ప్రఖ్యాతిగాంచిన సిద్ధుల్లో ఈయన ఒకరు. ఈయన మరి సరహపాద్, సరోజ్ వజ్, అలానే రాహుల్ భద్ర ఆది కై నామోసే విఖ్యాత హై. ఈయన మరి ఏ పేర్లతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అంటే సరహపాద్ అని, సరోజ్ వజ్ అని, అలానే రాహుల్ భద్ర అని పేర్లతో ప్రఖ్యాతిగాంచారు. ఎందుకు అట్లాగా? आपके रचना काल के संबंध में विद्वानों में मतभेद है. राहुल सांस्कृत्यान के अनुसार इनका समय 769 में माना जाता है. అయితే మతభేద విద్వాంసుల్లో మతభేదం ఉందని చెప్పుకున్నాము. అలాగే రాహుల్ సాంస్కృత్యాన్ మరి ఈయనకి ఇచ్చిన సమయం ఏంటి అంటే 769. ఇక్కడ బిట్లు ఎలా పడతాయి చూడండి. महाकवि पंडित राहुल सांस्कृत्यान के अनुसार सरहपाद का समय 769. सरहपाद को 7वीं शताब्दी के कवि किसने माना है? राहुल सांस्कृत्यान. सरहपाद के अन्य नाम सरहपाद, सरोज वज, राहुल भद्र आदि नामों से इनको जाना जाता है అని చెప్తే అలానే. నెక్స్ట్, इन्होंने पाखंड आडंबर का विरोध किया एवं गुरु सेवा के महत्व को स्वीकार किया. प्रायः सिद्ध साहित्य का प्रभाव हिंदी के संत साहित्य पर अधिक है. सिद्ध साहित्य యొక్క ప్రభావము హిందీ యొక్క సంత సాహిత్యం మీద ఎక్కువగా ఉంది. సిద్ధ సాహిత్య అనేది మరి ఈ సరహపాద్ పాఖండ్
అండ్ ఆడంబర का విరోధ లైక్ ఆ టైంలో మరి ఈ ఎవరు బ్రాహ్మణుల్ని యొక్క బ్రాహ్మణ యొక్క వర్గాన్ని హైలైట్ చేయడము ఇటువంటి దాన్ని విరోధిస్తూ గురువు కా మహత్వకు స్వీకార్ అంతేకాదు సిద్ధుల యొక్క ప్రభావము సంత కవి మీద ఎక్కువగా ఉంటుంది లైక్ మోక్ష సాధన ఇది సిద్ధుల యొక్క ప్రభావం అన్నమాట అది సంత సాహిత్య మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం బౌద్ధోं की परंपरा होने के कारण इन्हें రాహుల్ భద్ర అనే పేరు ఎందుకు వచ్చింది ఈయన బౌద్ధుల యొక్క పరంపరాగతిని కొనసాగించడం బౌద్ధుల్ని అనుసరించడం వల్ల అలానే వజ్రయాన్ శాఖ చూడండి राहुल भद्र वज्रयान होने के कारण सरोज वज्र कहा जाता है ఈయన వజ్రయాన్ శాఖకి సపోర్ట్ మద్దతుగా ఉన్నారని చెప్పి సరోజ్ వ్రజ్ అనే పేరు వచ్చింది అలాగే బౌద్ధుల యొక్క అనుయాయిని కొనసాగించారు కాబట్టి మరి ఏమని చెప్పి పిలుస్తున్నారు రాహుల్ భద్ర అని చెప్పి మరి ఇక్కడ సరహాపాద్ అనే పేరు ఎలా వచ్చింది అనేది చూడండి आरंभ में इनका निवास स्थान नालंदा बाद में वज्रयान के प्रभाव के कारण शर बनाने वाली कन्या को जोगिनी बनाकर उनके साथ अरण्यवास किया तथा शर बनाने का कार्य अपनाया शर అనేది ఒక చేతి వృత్తి లాంటిది ఆ చేతి వృత్తి చేసుకునే ఒక మహిళని మరి ఈయన జోగినిగా మార్చి మరి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అరణ్యవాసానికి వెళ్ళి ఆ యొక్క కార్యాన్ని ఈయన కూడా స్వీకరించి మరి జీవితాన్ని ముందుకి నడిపించడం వల్ల ఈ యొక్క సరహాపాద్ అనే పేరు రావడం అనేది జరిగింది సో సరహాపాద్ విషయానికి వచ్చేసరికి స్టోరీ ఇది సరహాపాద్ పేరు ఎందుకు వచ్చింది सरोज व्रज वज्रयान के कारण वज्रयान के अनुयायी के कारण सरोज व्रज बौद्ध के अनुयायी के कारण राहुल भद्र अलाने सर वृत्ति को अपनाकर जोगिनी बनाकर अरण्यवास करके सर वृत्ति को अपनाने के कारण राइट सरहपा అని పేరు రావడం అనేది ఇన్కే లిఖే గయే 32 గ్రంథ ఈయన 32 గ్రంథాలని రచించడం అనేది జరిగింది లేకిన్ ఉన్మే దోహా కోష్ విశేష ప్రసిద్ధ హై దోహా కోష్ అనేది చాలా ప్రఖ్యాతిగాంచిందని చెప్పుకుంటాము ఇన్కి భాష సరల్ తథా గేయమై భాష హై చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది మరి గేయాన్ని ఫాలో అవుతూ ఉంటుంది ये सहज भोग मार्ग से जीव को महासुख की ओर ले जाते हैं इनकी भाषा हिंदी होने पर भी यह यत्र तत्र अपभ्रंश का प्रभाव दिखाई देता है ఈయన భాష వాడిన భాష హిందీ అయినప్పటికీను ఈయన రచన మీద ఈయన యొక్క కార్యకలాపాల మీద अपभ्रंश भाषा యొక్క ప్రభావము ఎక్కువగా చూపుతుంది भाव और शिल्प की जो परंपरा संत साहित्य में जाकर नए रूप में उभर आई है उसका बीज रूप सरहापा के दोहे में वर्तमान है చూడండి ఈయన భావం కావని शिल्प की जो परंपरागत संत साहित्य जाकर नए रूप को उभर दिया संत సాహిత్యలో వీళ్ళ యొక్క ప్రభావంతోటి మరి ఒక కొత్త రూపాన్ని కూడా దాల్చారు సో ఈ సిద్ధ యొక్క ప్రభావం సంత సాహిత్యం మీద ఉంది ఫస్ట్ పాయింట్ రాహుల్ భద్ర పేరు ఎందుకు వచ్చింది సరోజ్ భద్ర పేరు ఎందుకు వచ్చింది సరహాపా అనే పేరు ఎలా వచ్చింది దోహా కోష్ అనే ప్రసిద్ధి రచన ఎన్ని రచించారు సరహాపా 32 గ్రంథాలు అయితే ఈ 32 గ్రంథాలలో ఏది ప్రఖ్యాతిగాంచింది ఎస్ దోహా కోష్ అనే ప్రఖ్యాతిగాంచిన మరి ఈ యొక్క ప్రఖ్యాతిగాంచిన రచన ఏంటి అంటే దోహా కోష్ అని చెప్పాలి సో ఇది సరహాపా యొక్క విశేషత 797 నుంచి 825
5 వరకు ఈయన సమయం అయితే 769 అని చెప్పి రాహుల్ సాంస్కృత్యాన్ అన్నారు. 7వ శతాబ్దపు కవి అన్నారు రాహుల్ సాంస్కృత్యాన్. సరహపా, సరోజ్ వ్రజ్ అండ్ రాహుల్ భద్ర అనే పేర్లు ఎలా వచ్చాయి, ఆ తర్వాత నెక్స్ట్ మరి ఏ రకంగా వచ్చాయి, పేర్ల యొక్క స్టోరీ ఏంటి, ఈయన ఎన్ని రచనలు రచించారు 32. అందులో ఇంపార్టెంట్ ఏంటి, ఈయన భాష మీద ఏ భాష యొక్క, ఈయన భాష హిందీయే కానీ ఏ భాష యొక్క ప్రభావం ఈయన మీద పడింది, అపభ్రంశ్. అలాగే సిద్ధుల యొక్క ప్రభావం ఎవరి మీద పడింది, సంత్ మీద. మరి సరహపా ఏ सूत्राన్ని ఫాలో అవుతారు, पाखंड आडंबर का विरोध करते हुए गुरु सेवा एवं गुरु के महत्व को स्वीकार करने वाले में సరహపా है. సో దోహాకోశ ప్రఖ్యాత గ్రంథ. ఇంతవరకు చాలు సరహపా గురించి. నెక్స్ట్ రెండో రైటర్ కనుక మనము చూసినట్లయితే చూడండి, शबरपा. రెండో రైటర్ ఎవరు, शबरपा. सरहपा के शिष्य हैं, అలాగే लुईपा के गुरु हैं. सरहपा के शिष्य कौन हैं, शबरपा. शबरपा के सिद्ध साहित्य के प्रमुख कवियों में शबरपा के गुरु कौन हैं, सरहपा. शबरपा किनके गुरु हैं, लुईपा के गुरु हैं. మరి ఇక్కడ ఈయనకి సంబంధించింది ఏంటో చూద్దాం. సరహపాద్ శిష్య తథా లూయిపాద్ के गुरु. సరహపాద్ के शिष्य तथा लूईपाद के गुरु कौन है, शबरपा. ఇదే బిట్ 837 కాలం. అలానే శబరోకి వేషభూష ఎందుకు వచ్చింది శబరపా అనేది, శబరో की వేషభూషా మే रहने के कारण, శబరుల యొక్క వేషధారణలో ఈయన ఉండేవారు కాబట్టి ఈయనకి శబరపా అని చెప్పి పేరు రావడం అనేది జరిగింది. సిద్ధులు వారి యొక్క పేరు చివర పా అనే వర్డ్ని జోడిస్తారు. అందుకే అలానే శబరుల్లో వేషభూష ధారణని అనుసరించి ఉన్నారు కాబట్టి శబరపా అని పేరు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈయన సరహపాద్ యొక్క శిష్యుడు, అలానే లూయిపా యొక్క మరి డా ఉన్నా సరే పా అనే చదవండి, లూయిపా యొక్క గురువు. इनकी रचनाओं रास्योन्मुख भावना तथा महासुख प्राप्ति के विचार अधिक पाए जाते हैं. एग्जाम बिट ఎలా పడుతుంది, सिद्धों में प्रमुख कवि है एवं ये लुईपा के गुरु माने जाते हैं. इनकी रचनाओं में रहस्योन्मुख भावनाएं, महासुख प्राप्ति के विचार अधिक पाए जाते हैं. इन्होंने చర్యాపాద్ की రచన की है. సో చర్యాపాద్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే చర్యాపాదంకి రచన, చర్యాపదకి రచన మరి ఎవరు రచించారు అంటే శబరపా అని చెప్పాలి. इनकी पुस्तक का नाम ही చర్యాపద హై. చర్యాపదాల్ని రచించి చర్యాపద అనే పుస్తకంలో ఈయన మరి పెట్టడం అనేది జరిగింది. సో ఒకటి సరహపా, అలానే శబరపా, రెండు మరి చర్యాపద్. దోహాకోశ అనేది సరహపా అయితే చర్యాపద్ అనేది శబరపా. మరి శబరపా సరహపా యొక్క శిష్యుడు, లూయిపా యొక్క గురువు. అంతేకాదు रहस्योन्मुख भावनाएं तथा महासुख प्राप्ति का विचार अधिक पाए जाते हैं. इनकी पुस्तक का नाम చర్యాపాద్ है. నెక్స్ట్ మూడో కవి 857లో. అంటే ఇక్కడ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మరి కొన్ని గుర్తుపెట్టుకోండి, అన్నీ అవసరం లేదు. ఇలా సింగిల్ ఇయర్ అయితే అసలు అవసరం లేదు, జస్ట్ ఐడెంటిఫికేషన్కి చెప్తున్నా. भुसुकुपा क्षत्रिय, वे क्षत्रिय भिक्षु थे. క్షత్రియ భిక్షు, క్షత్రియులకి పాఠాన్ని, భిక్షు అంటే ఏంటి, పాఠాలని నేర్పించే గురువుల్ని భిక్షువులు అంటాం. సో క్షత్రియ భిక్షు ఎవరు, భుసుకుపా. క్షత్రియ భిక్షు ఎవరు, భుసుకుపా.
इनका निवास स्थान नालंदा था और नालंदा के नरेश देवपाल के समकालीन थे। సో నరేంద్ర యొక్క రాజు అయిన దేవపాల్ యొక్క సమకాలీన కవి ఎవరు? నలంద రాజ్యానికి రాజు అయిన సమకాలిక కవి దేవపాల్ అనే రాజుకి సమకాలిక కవి ఎవరు అంటే బుసుకుపా। ఎందుకు బుసుకుపా అనే పేరు వచ్చిందో చూడండి। एक बार राजा देवपाल ने इसकी अस्त व्यस्त वेशभूषा देखकर भुसुकु कह दिया। సో రాజా దేవపాల్ మరి నలంద రాజ్యానికి సంబంధించిన రాజా దేవపాల్ ఒకసారి ఈయన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఆ డ్రెస్సింగ్ చేసి చూడంగానే ఈయనకి బుసుగు అని పిలవడం అనేది జరిగింది। ఆ రకంగా ఆ రోజు నుంచి ఈయన బుసుగుపా అనే పేరుతో फेमस अव्वడం అనేది జరిగింది। ये तंत्र संबंधी तथा रहस्योन्मुख विचारों ओतप्रोत रचनाएं किए हैं। तंत्र संबंधी रहस्योन्मुख ఆలోచనల్ని ఈయన మరి కొనసాగించడం అనేది జరిగింది। చూడండి, 1 సరహపా, 2 శబరపా, 3 బుసుకపా। బుసుకపా అనే వారిని నలంద రాజు అయిన దేవపాల్ యొక్క సమకాలిక కవిగా గుర్తుపెట్టుకోవాలి। ఆ పేరు బుసుకు అనే పేరు ఆ దేవపాల్ అనే రాజు ఈయనకి ఇవ్వడం అనేది జరిగింది। నెక్స్ట్ లూయిపా చెప్పుకున్నాము। శబరపాకే శిష్య थे, సిద్ధోं में అత్యంత ప్రతిభాశాలి మానే జాతే थे। సిద్ధుల్లోనే అత్యంత ప్రతిభాశాలి కవి ఎవరు అంటే లూయిపా అని చెప్పడం అనేది జరుగుతుంది। उनकी ऊंची साधना के कारण उड़ीसा के राजा दारिकपा और उनके मंत्री डोंगीपा మరి ఒడిశా రాజైన దారికపా మరియు ఆయన యొక్క మంత్రి డోంగిపా లూయిపా యొక్క శిష్యులుగా మారిపోవడం అనేది జరిగింది। రహస్యాత్మక విచారపూర్ణ రచనాయే కర్తే थे। రహస్యాత్మక మరియు విచారపూర్ణ రచనలని ఈయన రచించేవారు। సో ఇది మరి పేజ్ నెంబర్ 1లో ఉన్న నలుగురు కవులు ఎవరు అంటే 1 సరాపా అనగానే సరాపా, సరోజ్వ్రజ్, రాహుల్ భద్ర అనే పేర్లు గుర్తుకు రావాలి। అలానే ఆ పేర్లు ఎందుకు వచ్చినాయో గుర్తుకు రావాలి। ఆయన సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలి। దోహకోష్ అనే కావ్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి। ఎన్ని గ్రంథాలు రచించారు, ఆయన యొక్క భాషా ప్రభావం ఏంటి। నెక్స్ట్ సరహపా యొక్క శిష్యుడు, లూయిపా యొక్క గురువు। అలానే ఈ శబరపా అనే పేరు शबरों का वस्त्र धारण के कारण चर्यापदों का रचना, चर्यापद इनका ग्रंथ। బుసుగుపా దేవపాల్ నలంద యొక్క రాజ్యానికి రాజైన దేవపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టిన పేరు బుసుకు। మరి అలాగా ఈయన ఫేమస్ అయిపోయడం అనేది జరుగుతుంది। రహస్యోన్ముఖ సంబంధి విచార ఆలోచనలు లూయిపా శబరపాకి శిష్య कौन है? డోంగిపా మరియు దారికపా మరియు డోంగిపా అనేవారు లూయిపా యొక్క శిష్యులు। ఒడిశా రాజ్యంలో ఉండే రాజులు। మరి ఈ యొక్క క్షత్రియ భిక్షు ఎవరు ఇక్కడ అంటే బుసుకుపాని క్షత్రియ భిక్షు అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది। నెక్స్ట్ విరూప అనేది చూస్తే విరూప అనే ఈ యొక్క రచన లేఖక మరి విరూప బడే पर्यटनशील सिद्ध है। विरूपा बड़े पर्यटनशील सिद्ध है। यह सिद्ध कवियों में अत्यंत प्रतिभाशाली अंटे लूइपा। అలానే విరూప పర్యాటక సిద్ధ మానే जाते हैं। అంటే ఈయన ఎప్పుడు కూడా ట్రావెలింగ్లోనే ఉండేవారనమాట। ఇంకా ముఖ్య కార్యక్షేత్ర నలంద అయినప్పటికీను ఈయన ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు కాబట్టి ఈయనకి పర్యటనశీల కవి అని చెప్పడం అనేది జరుగుతుంది। లేకిన్ इन्होंने नालंदा श्री पर्वत देवीकोट उड़ीसा आदि प्रदेश की यात्रा की। इन्होंने నలందాలో శ్రీ పర్వత నలంద మరియు శ్రీ పర్వత అలానే దేవికోట్ ఒడిశా ఆది రాజ్యాల్ని ఈయన మరి ప్రదేశాల్ని చక్కగా యాత్ర చేసి మరి ఏ అధికార తంత్రోं में ये अधिकतर
తంత్రం మే విశ్వాస్ करते थे మంత్రతంత్రాల్ని ఈయన మరి విశ్వసించేవారు ఈయన వజ్రయాన్ के సిద్ధాంతోं ప్రతి పూర్ణ ఆస్థా थी సో వజ్రయాన్ సిద్ధాంతాలు అంటే మరి ఈయన ఆస్థ అంటే కొద్దిగా ఆస్థ మీన్ చూడండి ఒకసారి మీనింగ్ ఆస్థ కమిట్మెంట్ ఐ థింక్ కమిట్మెంట్ వజ్రయాన్ సిద్ధాంతాలు సారీ ఇక్కడ ఆస్థ మీన్ కమిట్మెంట్ కాదు కొద్దిగా నెగ్లిజెన్సీ అని చెప్పుకోవచ్చేమో ఒకసారి చూడండి మీనింగ్ చాలా ప్రమాదం కూడా ఈ మీనింగ్ చూడకపోతే కాబట్టి ఆస్థ అనే దానికి మీనింగ్ చూడండి విరూప बड़े पर्यटनशील है इनका मुख्य कार्यक्षेत्र नालंदा పర్యాటక జీవితాన్ని మరియు తంత్ర విశ్వాసాన్ని చేయడమే కాకుండా సిద్ధాంతాల యొక్క సిద్ధాంత అంటే సిద్ధుల యొక్క రూల్స్ పట్ల పెద్ద ప్రాముఖ్యత లేదు అని అనుకుంటున్నాను నేను ఆస్థా అనే మీనింగ్ రైట్ నెక్స్ట్ डोम्बिपा ये क्षत्रिय थे तथा वीणापा और विरूपा के शिष्य थे विरूपाकी वीणापाकी शिष्युడు ఈయన ఎవరు డోంబిపా ఈయన ఒడిశా రాజ్యానికి సంబంధించిన ఒక క్షత్రియ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి इनके द्वारा रचित 21 ग्रंथ बताते हैं ఈయన 21 గ్రంథాలని రచించారని చెప్పి తెలుస్తుంది इनमें डोंबी गीतिका योगाचार्य अक्षराधि को प्रदेश आदि विशेष रूप से लोकप्रिय हैं అయితే ఇక్కడ డోంబిపా చూడండి ఇక్కడ డోంబిపా ఒడిశా రాజ్యానికి రాజు క్షత్రియ ఈయన 21 గ్రంథాలు రచించారంట డోంబి గీతిక యోగాచార్య ఈయన విరూపాకి మరియు వీణాపాకి శిష్యుడు అక్షరాధికో ప్రదేశ్ అనే యోగాచార్య అనే గ్రంథాలని ఈయన రాశారు ఇది 2018 స్కూల్ అసిస్టెంట్లో బిట్ डायरेक्ट इलाने अड़गाడు इनके द्वारा रचित 21 ग्रंथ बताते हुए इनमें डोंबी गीत का लेदा अక్కడ ఇవ్వలేదు కానీ योगाचार्य विशेष ग्रंथ प्रख्यात मालूम होता है అని చెప్పి ఆయన ఎవరు అంటే మరి డోంబిపా అని చెప్పి పెట్టాలి అక్కడ బిట్స్ ఎలా పడతాయి చూసుకోండి విరూపాకే వీణాపాకే శిష్య డోంబిపా యోగాచార్య అక్షరాధికో ప్రదేశ్ డోంబి గీతిక ఈయనకు సంబంధించిన గ్రంథాలు విరూప కార్యక్షేత్ర నలంద పర్యాటనశీల కవి సిద్ధుల యొక్క విషయాలకి కొద్దిగా ఈయన అంత ఇంట్రెస్ట్ చూపించలేరు లైట్ తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి కణహప कर्नाटक में जन्म लेने के कारण కర్ణాటకలో జన్మించిన కారణంగా ఈయనకి ఆ కణహప అనే పేరు రావడం అనేది జరిగింది अपने श्याम वर्ण के कारण ఆయన శ్యామ్ వर्ण అంటే నల్లగా ఉంటారంటండి కృష్ణప యా కణహప అంటే కర్ణాటకలో పుట్టి ఆయన యొక్క కలర్ కొద్దిగా శ్యామ్ కలర్లో ఉంది కాబట్టి ఆయన్ని కృష్ణప మరియు కణహప అనే మరి ఈ యొక్క పేరుతో ప్రసిద్ధి గాంచడం అనేది జరిగింది इन्हें सिद्धों के सर्वश्रेष्ठ कवि माना गया है సిద్ధుల్లోనే సర్వశ్రేష్ఠ సిద్ధుల్లో అత్యంత ఆలోచక మంచి నైపుణ్యం గల వ్యక్తి లూయిపా పర్యాటకశీల్
పర్యాటకశీల్, విరూప, అలానే 21 గ్రంథాలతో యోగాచార్య, డోంబిపా, ఓకే, చర్యాపద్, శబరప, दोहाकोश, सरहपा, कणहपा, कर्नाटका, श्याम कलर के कारण सर्वश्रेष्ठ कवि माना गया है। ये महाराज देवपाल के समकालीन थे। महाराज देवपाल का समकालीन इन कूड़ा। इनके गुरु जालंधरप, ఈయన గురు ఎవరు? జాలంధర్ప. कणहपा యొక్క गुरु ఎవరు? जालंधरप. इन्होंने अपनी रचनाओं में शास्त्रीय रूढ़ियों का पूर्ण शक्ति के साथ विरोध किया था। इन्होंने रहस्यात्मक भावनाओं से भरे वज्र गीतों की रचना की। इनके लिखे 74 ग्रंथ, 74 ग्रंथाలు రచించారంట. కానీ మరి అన్నీ ఉంటాయా? जिनमें अधिकतर दार्शनिक विषयों से संबंध है. दार्शनिक విషయాలకే ఈయన సపోర్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత కుక్కురిప. ఏమండి కుక్కురిప, इनका जन्म कलिप वस्तु, कुक्कुरिप कलिप वस्तु के एक ब्राह्मण परिवार में माना जाता है. సిద్ధల యొక్క సిద్ధాంతాన్ని మరి కొనసాగించారు కాబట్టి ఈయన సిద్ధులుగా మారడం అనేది జరిగింది. కుక్కురిప బ్రాహ్మణ పరివారంలో పుట్టిన కలిపిల వస్తు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి మరి ఈ కుక్కురిప. ఈయన మరి చూడండి, इनके रचित 16 ग्रंथ माने जाते हैं. चरपटिया इनके गुरु हैं. चरपटिया इनका गुरु ये सहज जीवन समर्थन करते हैं. మరి ఈ 8 మంది సిద్ధ సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన కవులు వీరి గురించి మనకి పూర్తిగా వచ్చి ఉండాలి. ఎక్కడా కూడా చిన్న లైన్ గురువు కావచ్చు, తెలియకపోతే ఎక్కడైనా గోడల మీద రాసేసుకోండి, చార్ట్ల మీద రాసేసుకోండి, మరి ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి టాపిక్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా, ప్రతి వర్డ్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సిందే. ఈ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. సో డైరెక్ట్గా గ్రంథాలు కవులు చదివితే కన్ఫ్యూజన్. సో కుక్కురిప ఎలా గుర్తుపెట్టుకోవాలి? కుక్కురిప ఏది మెయిన్ ఏంటి? కపిల వస్తు యొక్క బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వ్యక్తి కుక్కురిప. ఇది ఫస్ట్ ఈయనకి సంబంధించిన. అలాగే इनका जन्मकाल पता नहीं, लेकिन इनके गुरु के बारे में चरपटिया गुरु माने जाते हैं. సో బ్రాహ్మణ పరివారంలో పుట్టిన కుక్కురిప యొక్క గురువు ఎవరు అంటే చర్పటియా. అలాగే 74 గ్రంథాలు రాశారు, దార్శనిక గ్రంథాలే. ఈయన మరి జాలంధర్ప యొక్క శిష్యుడు కణహప. ఈయన కర్ణాటకలో శ్యామ వర్ణంలో పుట్టిన కారణంగా ఈయనకి కణహప అనే పేరు వచ్చింది. సిద్ధుల్లోనే సర్వశ్రేష్ఠ కవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. డోంబి గీతిక చర్యాపాది 21 గ్రంథాలు డోంబిప. విరూప పర్యాటకశీల్ కవి. నెక్స్ట్ ఒడిశా రాజ్యానికి సంబంధించిన పర్యటన చేయడము, దేవికోట, శ్రీపర్వత, అలాగే మంత్రతంత్రాల్ని విశ్వసిస్తూ సిద్ధుల యొక్క ప్రాతిపదికల్లో కొద్దిగా ఆస్థా మీన్ లైక్ ఏమోలే, ఒకసారి అక్కడ మీనింగ్ చూడండి. లైట్ తీసుకోవడం కాదు, రెస్పెక్ట్ ఎక్కువ అంతే. नेक्स्ट लुईपा शबरपा के शिष्य माने जाते हैं एवं उड़ीसा యొక్క ప్రతిభా అత్యంత ప్రతిభాశాలి సర్వశ్రేష్ఠ ఎవరు, ప్రతిభాశాలి ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. శబరపకే శిష్య మానే జాతే हैं. డోంబిప మరియు దరికప మరి ఈయన యొక్క శిష్యులుగా చేరడం అనేది. బుసుగు దేవపాల్ యొక్క సమకాలీన క్షత్రియ భిక్షు అని చెప్పుకుంటాము. అలానే మరి శబరప, అలానే సరహప. సో ఇది ఈ వీడియోని ఇంతటితో మరి ఎండ్ చేస్తాను. Okay, thank you.